కదా దేశం. అందువల్ల దేశ గౌరవం పెరిగే పద్ధతులు వేరుంటాయి కదా. రైట్ సార్. ఇక రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కేసీఆర్ని చాలా విమర్శలు చేశారు. కేసీఆర్ మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మీద వాళ్ళ అవినీతిని బయటకు తీసుకొస్తాం, జైలుకు పంపుతామని కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు బండి సంజయ్ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే కేసీఆర్కు అంకుశం సినిమా చూపించేవాళ్ళం, అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఏ రకంగా లాక్కెళ్ళి జైల్లో పెట్టేశామో ఆ రకంగా పెట్టేవాళ్ళం, బట్ రేవంత్ రెడ్డి వల్ల ఇదంతా కావడం లేదు అని చెప్పేసి ఒకసారి బయట ప్లేస్. నేను రేవంత్ రెడ్డి కోపనుకునే వాస్తవాన్ని నేను అంటే ఈ కాంగ్రెస్ అనేది ఏముంటుంది ఇక్కడ వస్తుందా, ఢిల్లీ పోయి ఎవ్వరిని పట్టుకోవడం వాళ్ళని పట్టుకొని ఇస్తే కదా క్లోజ్. దానికి కేసీఆర్ ఆశ్చర్యం పెట్టి కేసీఆర్ అబ్బో మోసానికి మోసగానే నెంబర్ 1 దాన్న. ఎక్కడ ఇవ్వని చుట్టూ పట్టారా, ఎప్పుడు ఇవ్వని కాలు పట్టాలి అన్నీ తెలుసు. రైట్ సార్. మేము అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ పని చూసేవాళ్ళం, బట్ రేవంత్ వల్ల కావడం లేదు అని. ఇప్పుడు రేవంత్ వల్ల పని అయిందో కాదో రేవంత్ చెప్పుకుంటాడు. కానీ నేను అడిగేది అంటే బండి సంజయ్ అంకుశం సినిమా, నాకంత సినిమాల పైన పరిజ్ఞానం లేదు, కానీ రాజశేఖర్ హీరో సార్, దానిలో రామిరెడ్డి విలన్. అందుకే అంటున్నా, ఇప్పుడు మనకు దేశ రాజకీయాల్లో అనేక మంది రామిరెడ్డిలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం. నరేంద్ర మోడీ దేశమంతా తిరిగి 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో కోట్ల డబ్బులు తిన్నారన్నారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఎంతమంది నిందితులకు రామిరెడ్డి గతి పట్టింది చెప్పు నాకు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో అసలు దోషులే లేరు, అది కుంభకోణమే కాదని తేల్చిపడేశారు. మీకు ఇంకోటి బొగ్గు కుంభకోణం 1,76,000 కోట్లు చెప్పారు. బొగ్గు కుంభకోణంలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు రామిరెడ్డి గతి పట్టింది అంకుశం లాగా నాకు చెప్పండి. స్పెక్ట్రమ్ కుంభకోణం ఇంతమంది కాంగ్రెస్ నాయకులకు అంకుశం సినిమాలో రామిరెడ్డి లాగా గతి పట్టింది. మీకు ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, కార్గిల్ మార్టిర్స్కు అమరవీరులకు సంబంధించిన ఫ్లాట్లను అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్రమంగా పొందాడం కదా. మరి ఆయనకు శిక్ష పడిందా? శిక్ష కాదు, ఆయన బీజేపీ రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన బీజేపీ ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ బీజేపీకి. మరి ఆయన రామిరెడ్డి ఎందుకు కాలే? విలన్ హీరో ఎందుకు అయిపోయిండు? విలన్ హీరో అయిందా లేదా? సో మీకు అలాగే సురేష్ కల్మాడి, మీరు కామన్వెల్త్ క్రీడల కుంభకోణం గుర్తుండండి, 70,000 కోట్లు ఏమైంది? మరి ఆయనకి ఏమైనా జైల్లో పడ్డా? ఆయన కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో సురేష్ కల్మాడి జైలుకు పోయొచ్చినట్టున్నట్టు గుర్తులేదు, కానీ కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో ఎంతమందికి జైల్లో పడ్డారు? అది పోనీయండి. జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయి? మరి 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పినరా లేదా బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళతో కలిసి? మరి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైలుకి పంపాడా? ఒక్కరోజైనా, సింగిల్ డే 1 అవర్ అయినా పంపిండా? నాకు చెప్పండి. 10 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు, అప్పుడు 4 ఏళ్ళు బీజేపీతో కూడా కలిసి ఉన్నారు కదా, పోనీ ఇప్పుడు పంపుతాడా? నాకు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, టీడీపీ బీజేపీని ఆధారపడి ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి పేరు కేసులు ముందుకు పోతున్నాయా? ఎవరికైనా పడ్డదా? జైలుకు పడ్డదా? నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఏమన్నాడు? ఏటీఎంకో పోలవరం కడది అన్నాడా లేదా? 2019లో 24 వరకు ఏమైంది? చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా ఏటీఎం పోలవరాన్ని ఏటీఎం చేసుకున్నాం. పోలవరం కేంద్ర ప్రాజెక్టులో అవినీతి చేసి దాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని మోడీ అనే చంద్రబాబు నాయుడు మీద అన్నాడు. వేరేటోళ్ళు అన్నది కాదు, మీరు యూట్యూబ్లో దొరుకుతా చూడండి. పోలవరంకో చంద్రబాబునే ఏటీఎం కర్ది అని. మీ కేంద్ర ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని నరేంద్ర మోడీ 2019లోని 5 ఏళ్ళుగా మరి చంద్రబాబు నాయుడు ఏమైనా చేశారా? ఎన్డీఏలో మళ్ళీ చేర్చుకున్నారు కదా. ఇట్లా ఎన్ని ఉదాహరణలు చెప్పాలి నేను? బోఫర్ కుంభకోణంలో ఎన్ని రామరెడ్లకు శిక్షలు పడాయి చెప్పండి నాకు. మరి వీటన్నిటికి కారణం ఏంది? టెలికాం కుంభకోణంలో ఎవరికి శిక్ష పడ్డది? ఆగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ కుంభకోణం కొనుగోలు ఎవరికి శిక్ష పడ్డది? మరి ఇంతమంది ఉదాహరణలు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ అంకుశం ఏర్పడేది ఉంటే డెఫినెట్గా కేసీఆర్ను కూడా వేస్తామంటే మనం అంగీకరించేవాళ్ళం. బండి సంజయ్ తన సహజ శైలి, కేసీఆర్ ప్రభుత్వం పైన ఆయన రాజీ లేని పోరాటం జరిపిన మాట నిజం, దాంట్లో అనుమానం లేదు. కేసీఆర్ విషయంలో ఆయన రాజీ లేకుండా ఉన్నాడన్నమాట నిజం. అలాంటి రాజీ లేకుండా పోరాడుతున్న వ్యక్తిని అకస్మాత్తుగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు? బీజేపీకి కేసీఆర్కు మధ్య కుచ్ హై, అందుకే మార్చారు అన్నదే కదా అనుమానం వచ్చింది.
సో అందువల్ల బండి సంజయ్ అలాగే మాట్లాడతాడు. అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ మరి నిజమే కదా, రేవంత్ రెడ్డి అన్నమాట నిజం, కేసీఆర్ని జైలుకి పంపుతాం అన్నాడు కదా. సో దానిపైన మరి ఏమవుతుంది అనే క్వశ్చన్ వేయడంలో తప్పని అంటలేదు. కానీ మన దేశ రాజకీయాల్లో ఉపన్యాసాలు వేరు, యాక్చువల్గా వచ్చే వరకు ఏం జరుగుతుంది అనేది ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. ఎవరు ఎక్కడ వేరు జైలుకి చెప్పండి. సో మాట్లాడుకుంటూ ఉంటారు, మన పార్టీలో చేరితే మారిపోతూ ఉంటుంది. మన మిత్రులు అయితే ఒక రకంగా ఉంటారు, ప్రత్యర్థులు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి చేశారు, రాజశేఖర రెడ్డి అన్నాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశారు? మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో జలయజ్ఞం, ధనయజ్ఞం ఇవన్నీ మనం వినలేదా? మా వోక్స్ వ్యాగన్ కుంభకోణం ఇవన్నీ ఎవరు జైలుకు పడ్డా చెప్పండి? చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు కదా, 2014 నుంచి 2019 వరకు. వోక్స్ వ్యాగన్ అంటే అది బొత్స సత్యనారాయణ పైన ఆరోపణ వచ్చింది కదా, వశిష్ఠ వాహన్ అని. బొత్స సత్యనారాయణ జైలు వేయడా చెప్పండి? ఎవరు ఎక్కడ తెలియదు, ఎంఆర్ ప్రాపర్టీస్ అని అసలు ఎన్ని ఆరోపణలు, ఒక్కొక్కటి కాదు కదా కుంభకోణాలు మనకు. జలయజ్ఞం, ధనయజ్ఞం అని అన్నారా లేరా? మరి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధనయజ్ఞం పైన ఎన్ని విచారణలు చెప్పినా చెప్పండి? ఏ ప్రాజెక్టులు ఏ అవినీతి పైన చేశారు? ఇప్పుడు కూడా పోలవరాన్ని జగన్ నాశనం చేశాడు అన్నగా. పోలవరం కాంట్రాక్టర్ని మార్చిండ్రా? కనీసం నాకు గుర్తున్నదెవరు మార్చలే. మరి ఇలా మాట్లాడుకుంటుంటారు, రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. ఆ తరంలో జరిగేది ఒకటే, సర్వేజన సుఖినో భవంతు. రైట్ సార్. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ నాయకులు చాలా ఆరోపణలు